ఆల్రెడీ లెసన్స్ అన్ని ఇంతకు ముందే చెప్పుకున్నాం. కానీ ఈ జూలై నెలలో మళ్ళీ మీకు 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష ఉంది కాబట్టి మళ్ళీ ఈ పునశ్చర తరగతులు జరుపుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇక పేజ్ నెంబర్ 100 తీయండి అమ్మా. అందరూ తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకొచ్చారు కదా, వెరీ గుడ్. చూడండి, గోరింత దీపాలు అనేటటువంటి పాఠం గురించి మనము ఈరోజు నేర్చుకుందాం. కవి పులికంటి కృష్ణారెడ్డి. పాఠ్యాంశం ఏంటమ్మా? గోరింత దీపాలు, కవి పులికంటి కృష్ణారెడ్డి. ఈ కథలో ఈ పాఠం తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఇది వాస్తవంగా జరిగిందనమాట. ఇక నెల్లూరు జిల్లాలో వాకాడ ప్రాంతంలో నేదురుమల్లి కృష్ణారెడ్డి అనే ఒక మహానుభావుడు విద్యానగరం అనే ఊర్లో ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మంది పేదవాళ్ళకి విద్యాదానం చేసిన మహానుభావుడు. అనాథులకు పేదవాళ్లకు దగ్గరికి తీసి వారి విద్యాబుద్ధిని నేర్పి వారి జీవితాలను ఉత్తమ జీవితంగా మలిసినటువంటి మహానుభావుడు అన్నమాట. ఈ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి మన రచయిత అయినటువంటి పులికంటి కృష్ణారెడ్డికి స్నేహితుడు అన్నమాట. ఇతడు చేస్తున్నటువంటి ఈ ఉత్తమ కార్యాలని తెలియజేయడం కోసం కృష్ణారెడ్డి గారు ఏం చేశారంటే అతని పేరు ఇక్కడ మెన్షన్ చేయకుండా అతని గురించే చెబుతూ ఒక వృద్ధుని పాత్ర అని చెప్పేసి మనకి ఈ గోరింత దీపాలు అనే పాఠంలో పరిచయం చేయడం జరిగిందనమాట. చూడండి అమ్మ, ఇక పేజ్ నెంబరు 100లో చదవండి, ఆలోచించండి, చెప్పండి అనేటటువంటి విషయంలో ఒక పేరా ఇచ్చి ఉన్నారు, చూద్దాం. బిడ్డ ఆకలి అమ్మకి తెలుస్తుంది. ఈ తల్లులకి తమ ఆకలే కాదు, అనాథల క్షుద్బాధ తెలుసు. ఇంత తెలిసిన వీరంతా గొప్ప స్థితిమంతులేం కాదు. అలాంటప్పుడు లేని వారికి గుప్పిడి మెతుకులు పంచేదెలా? ఆలోచించగా వారికొక దారి దొరికింది. రోజు పిడికిడి గింజలు దాసాలన్న ఊహ కలిగింది. పిడికిలి బిగిస్తే ఉద్యమం అవుతుంది. ఆ ఊళ్ళో జనం పిడికిలు తెరిచారు. తమ దగ్గరున్న గింజల నుంచి ప్రతిరోజు పిడికిడి పంచడం నేర్చారు. ఇవ్వడం సాయం, పంచడం మానవత్వం, సాటి మనుషుల ఆకలి తీర్చడం దైవత్వం. వెరీ గుడ్. చూడండి అమ్మా, అయితే బిడ్డల ఆకలి ఎవరికి తెలుస్తుందో? అమ్మకు తెలుస్తుంది. మనం అడగక్కర్లే, అమ్మ బిడ్డ యొక్క ఆకలి గ్రహించగలుగుతుంది అనమాట. ఆ ఊళ్ళో ఆ తల్లులు బిడ్డల ఆకలే కాదు, అనాథుడి యొక్క అక్షుద్బాధను కూడా తెలుసుకున్నారట. అమ్మ, ఇక్కడ అక్షుద్బాధ అనేది మీరు అండర్లైన్ చేసుకోండి, నేను కూడా బోర్డు మీద రాస్తాను. బాధ అంటే ఆకలి దప్పిక అని అర్థం అన్నమాట. మనిషికి కఠోరమైనటువంటి విషయం ఏదైనా ఉందనుకుంటే ఆకలి దాహం అన్నమాట. ఆకలి ఎంతటి మనిషికైనను విచక్షణ జ్ఞానం కోల్పోయేటట్టు చేయడం, దొంగతనం కూడా చేయడానికి వెనకడం అన్నమాట. మనకి తెలుసు. మనకి తర్వాత పాఠమైనటువంటి భిక్ష పాఠంలో లోక జ్ఞానం తెలిసినటువంటి, అదే త్రికాల జ్ఞానం తెలిసినటువంటి వేదవ్యాసుడే ఆకలిని తట్టుకోలేక ఏం చేశాడు? కాశికా నగరానికి శపించడానికి సిద్ధపడ్డాడనమాట. ఆకలి ఎంత దుర్భరమైన వ్యవస్థ చూడండి. అందుకే ఈ ఆకలి బాధను తీర్చడానికి అక్కడ ఉండేటటువంటి ఆ తల్లులంతా ఏం చేశారు? వాళ్ళందరూ గొప్ప ధనవంతులేం కాదు, తన ఇంట్లో ఉండేటటువంటి గుప్పెడి గింజల్ని తీసి దాచిపెట్టి దానితో కొంతమంది అనాథుల్ని సేరదీసి అలా ఆకలి తీర్చారనమాట. మనం ఒక సామెత చెప్తూ ఉంటాం,
ఇంటికో పువ్వు ఈశ్వరుడికి ఒక దండ అంటాం. ఇది కూడా అంతే. మనం సాయం చేయగలిగితే మన దగ్గర ఏమి లేదని కాదు, మన వంతు సాయం మనం ఎంత చేయగలమో ముందు చేస్తే ఆటోమేటిక్ గా కొంత సహాయం చేయగలం అన్నమాట. అలాగే ఈ పేరా చూసాం కదమ్మా, పక్కన దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏవో చూద్దాం. ఫస్ట్ ప్రశ్న చూడండి. ఈ పేరా ద్వారా మీరేం తెలుసుకున్నారు? వెరీ గుడ్. ఈ పేరా ద్వారా ఏం తెలుసుకున్నాం? మనం ఉన్న దాంట్లో ఎంతో కొంత ఏం చేయాలి? దానం చేయాలన్నమాట. అందుకే ఇక్కడ గొప్ప వాక్యం ఒకటి ఇచ్చాడు చూడండి. చూడండి అమ్మా, ఇవ్వడం సాయం అంట, పంచడం మానవత్వం అంట, సాటి మనుషుల యొక్క ఆకలి తీర్చడం దైవత్వం. ఎవరైతే ఆకలి తీరుస్తారో వారు దైవముతో సమానులు అన్నమాట. అందుకే మనం చెప్తూనే ఉంటాం, అన్ని దానాల కన్నా గొప్పదానం ఏ దానం? అన్నదానం. అన్నదానం ఎందుకు గొప్పదో మీకు తెలిసే ఉంటది. మీరు ఆకలితో ఉన్న వ్యక్తిని అన్నం పెట్టి చూడండి, ఆటోమేటిక్ గా అతని కడుపు నిండిందనుకో, అమ్మ ఇక చాలు మరి పెట్టొద్దులే అంటాడు. అంటే అతను ఆ స్థాయిలో సంతృప్తి చెందాడు అనమాట. అంత సంతృప్తి ఇంక ఏ దానంలో దొరుకుతుందమ్మా కదా. అయితే రెండవ ప్రశ్నలోకి వస్తే, మానవత్వంతో చేసే పనులేవి? వెరీ గుడ్. మానవత్వంతో చేసే పనులేటి? ఇతరులకి సహాయం చేయడం. మనవంతు సాయం ఏదైనా చేయొచ్చు. మన దగ్గర లక్షలు కోట్లు అక్కర్లేదు. అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ గుడ్డివారైన వ్యక్తులకి ఆ రోడ్డుని ఇటువైపు నుంచి అటువైపు పట్టించవచ్చు. మానవత్వంతో చేసే పనులేంటమ్మా? మన దగ్గర డబ్బులు ఎవరికి దానం చేయక్కర్లే, మన వంతు సాయం మనం చేయగలగాలి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడు, అతనికి రోడ్డు దాటడం తెలియట్లేదు, కళ్ళు కనిపించలేదు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం? మన యొక్క మానవత్వ దృక్పథంతో ఎటువైపు వెళ్ళాలో వాళ్ళని ఆ రోడ్డు దాటిస్తే చాలన్నమాట. అదే మానవత్వంతో చేసేటటువంటి పనులు. క్లాస్ రూమ్ లో వేరెవరికి పెన్ను లేదనుకోండి, పెన్ను అడిగారనుకోండి, పెన్ను ఇస్తే చాలు, అదే మంచి పని. ఇప్పుడు మనం ఇస్తే ఇంకో రోజు వాళ్ళు మనకి ఇస్తారు. ఆ మాత్రం సాయం చేయగలగాలన్నమాట. మనిషిలో ఉండేటటువంటి మానవత్వ విలువల్ని ఎవరు కొనుక్కొని తీసుకురారు. అది మనముగా నేర్చుకునేటటువంటి గొప్ప విషయాలన్నమాట. మనిషి ఎంత ఉన్నతంగా బతికినా కూడాను మనిషికి మానవత్వ విలువలు లేకపోతే ఆ మానవ జన్మకి సార్థకత అనేది లేదనమాట. నెక్స్ట్ మూడో ప్రశ్నలోకి వెళ్దాం. సహాయపడే గుణం మానవత్వం కలిగిన వారి వల్ల సమాజానికి కలిగే మేలేంటి? విన్నారు కదమ్మా ప్రశ్న. సహాయం పడే గుణం మానవత్వం కలిగిన వారి వల్ల సమాజానికి కలిగే మేలేంటి? సమాజానికి ఏం మేలు జరుగుతుంది? వెరీ గుడ్, మంచి జరుగుతుంది. పోనీ ఈ మధ్య మీరు ఇంట్లోనే ఉంటున్నారు, కరోనా టైం అప్పుడు టీవీలు చూస్తున్నారు. మీరు సినిమాలో చూసేటటువంటి ఒక విలన్ బాగా గుర్తుండాలే, ఎవరమ్మా? సోను సూద్. ఈ కష్టకాలంలో తన వంతు సాయం ఎంత చేశాడో చూశారు కదా. అలాంటి వాళ్ళ వల్ల సమాజానికి గొప్ప ప్రయోజనం చేకూరుతుందన్నమాట. నెక్స్ట్ నాలుగో ప్రశ్నలోకి వెళ్తే, మీరు ఇతరులకు ఎప్పుడైనా సాయం చేశారా? చేస్తే ఎప్పుడు, ఎందుకు, ఎలా చేశారమ్మా? వెరీ గుడ్. ఏం సాయం చేశారు? మీ ఫ్రెండ్స్ కి పెన్ను లేకపోతే పెన్ను ఇచ్చారు. వెరీ గుడ్. ముందు క్లాస్ నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు ఇచ్చారు. మనకన్నా దీన వ్యవస్థలో ఉన్నవారికి మన బట్టలు ఇచ్చాం. గుడ్, మంచి పని చేశారు. ఇదే మానవత్వం ఉండేటటువంటి నైతిక విలువలు అన్నమాట. అయితే మన పాఠ్యాంశ నేపథ్యంలోకి వెళ్దాం. మరి నేపథ్యం అంటే మన కథకి ముందు ఉండేటటువంటి పూర్వ కథ అనమాట. దాన్నే నేపథ్యం అన్నాం. అంటే మన పాఠానికి రిలేటెడ్ గా ఉండేటటువంటి విషయం. చూద్దామా మరి? చూడండి,
పాఠ్యాంశ నేపథ్యం నేనే చదువుతాను, మీరందరూ చక్కగా గమనించితే చాలు. సమాజంలో ఎంతో మంది అనాథ బాలలను మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పిల్లలు కనీస అవసరాలైన తిండి, బట్ట, చదువు మొదలైన వాటికి నోసుకోకుండా ఉంటారు. అనాథ బాలల్ని శారదీసి వారి ఆకలి తీర్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందుతారు. సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథలు శారదీసి చదివించేవారు ఎంతో మంది ఈ సమాజంలో ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసే పనే ఈ కథ. పాఠ్యాంశ ఉద్దేశంలోకి వెళ్తే, రైలు ప్రయాణంలో తటస్థపడిన ఓ బాలుని శారదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతాభావం, వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాల్ని తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. నేపథ్యం ఇంకోసారి చూస్తే నేను వివరిస్తాను. సమాజంలో ఎంతో మంది అనాథులు మన చుట్టూ ఉంటారు. అనాథులు అంటే తెలుసు కదమ్మా, తల్లిదండ్రులు ఎవరు లేనటువంటి వారు అన్నమాట. కొంతమంది కని రోడ్డు వెంబడి పడేస్తారు. వాళ్ళకి తల్లి తండ్రి ఎవరు ఉండరు. మనకి అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి అన్ని మనకి ఏం కావాలో సక్రమంగా తీరుస్తారు. కానీ అనాథులకు పట్టించుకునే నాదుడే ఉండడు అనమాట. అలాంటి వారికి మినిమము అదే కనీస అవసరాలేంటి? తిండి, ఉండడానికి ఇల్లు, చదువు అనేది ముఖ్యమైనవి అనమాట. ఇలాంటివి కూడా వాళ్ళ జీవితంలోని నోచుకోలేరు అనమాట. అలాంటి అనాథ బాలల్ని శారదీసి గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దడానికి ఎంతో మంది మహానుభావులు మన సమాజంలోనే ఉన్నారు. తెలుసు కదమ్మా, మనకి మదర్ తెరీసా లాంటి వారు. మన పరిసర ప్రాంతాల్లో చూసినా కూడా ఎన్నో శరణాలయాలు ఉంటాయి. వారికి ఆ ఏవి లాభం లబ్ధి ఏమి ఉండదు. వాళ్ళు సమాజముకి ఎంతో కొంత సహాయం చేయగలిగిన ఉద్దేశంతో వాళ్ళు వంతుగా ఆ పని చేయడం జరుగుతుంది. అంతేకాని వాటి వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదనమాట. మనము కూడా అలాంటి వ్యక్తులకి ఎంతో కొంత సాయం చేయగలగాలన్నమాట. అప్పుడే సమాజంలో ఉండేటటువంటి ఇలాంటి అనాథ బాలలు కొద్ది మందైనా తగ్గుతారు. అయితే ఆ విధంగా ఒక రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తికి తాటస్థపడడం అంటే ఒక తారసపడినటువంటి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత ఆ పిల్లవాడు ప్రయోజకుడు అయిన తర్వాత కృతజ్ఞతాభావముతో ఆ పెద్ద మనిషికి ఏ విధంగా తన మనోభావాలు తెలియజెప్పాడనేదే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే, ఈ పాఠ్యభాగం కథానిక ప్రక్రియకి చెందినది. ఈ పాఠ్యభాగ ప్రక్రియ ఏంటమ్మా? కథానిక. ఇది కూడా రాసుకోండమ్మా. ఇది 2 మార్కులకి ఇస్తుంటారు. చూడండి, ఇక ఈ పాఠ్యభాగం కథానిక ప్రక్రియకి చెందినది. ఇది మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తములో కళ్ళుకు కట్టినట్టుగా మనోభావాల్ని పలికించేలా ఉంటుంది. ఈ పాఠం పులికంటి కథావాహినిలోనిది. పులికంటి గారు రచించినటువంటి కథావాహినిలోనిదే మనం చెప్పుకున్నటువంటి గోరంత దీపాలు. ఈ కథావాహిని పులికంటి రచించేటటువంటి కథావాహినిలోనే మనం చెప్పుకున్నంత గోరంత దీపాలు అన్నమాట. ఇప్పుడు రచయిత పరిచయం చూద్దాం.
ఎవరు పరిచయమా? రచయిత పరిచయం. రచయిత అంటే ఎవరైతే పాఠాన్ని రచించారో అతన్ని రచయిత అనవచ్చు, కవి కూడా అనవచ్చు. అయితే పులికంటి కృష్ణారెడ్డి గారి యొక్క ఫోటో ఇచ్చారు చూడండి. ఇతనే పులికంటి కృష్ణారెడ్డి అన్నమాట. అతని గురించి తెలుసుకుందాం. జనజీవనాన్ని కళ్ళకు కట్టినట్లు రచనలు చేసి కథానిక రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటకి రచయిత, బుర్ర కథకుడు శ్రీ పులికంటి కృష్ణారెడ్డి. అయితే ఇతని యొక్క రచన చూడండి. జనజీవనానికి కళ్ళకు కట్టినట్టుగా రచనలు చేసిన కథానిక రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్ర కథకుడు కూడా. ఎవరు? మీ పులికంటి కృష్ణారెడ్డి. ఇతను చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కద్దన గ్రామంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. పులికంటి పాపమ్మ, గోవిందరెడ్డి ఈయన తల్లిదండ్రులు. ఈయన కాలం 1931-2007 అన్నమాట. 1931లో చేశారు, జన్మించారు. 2007లో మరణించారు. తల్లి పాపమ్మ. తల్లి ఎవరమ్మా? పాపమ్మ. తండ్రి గోవిందరెడ్డి. తండ్రి ఎవరు? గోవిందరెడ్డి. అయితే ఇతను 1931లో పాపమ్మ గోవిందరెడ్డికి జన్మించారు. బెల్లంకొండ రామదాసు రచించిన పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంలో ఆయన నటనా జీవితం ప్రారంభమైందట. ముందే మనము చెప్పుకున్నాం నటుడని కూడాను. ఇతను నటనా జీవితం ఎప్పుడు ప్రారంభమైందంట? బెల్లంకొండ రామదాసు రచించినటువంటి పునర్జన్మ నాటకం నుంచి. ఏ నాటకం నుంచి ఇతను? అమ్మ రాస్తున్నారు కదా ఇది. ఇతను నటనా జీవితం ఎప్పుడు ప్రారంభమైందమ్మా? పునర్జన్మ అనేటటువంటి నాటకం నుండి. పునర్జన్మ అనే నాటకం నుంచి ఇతను నటన రంగ ప్రవేశం జరిగింది. అయితే ఈ పునర్జన్మ నాటకములో వృద్ధుని పాత్ర ధరించడం ఆయన నట జీవితం ప్రారంభమైనది. ఒక పక్క నటునిగా ప్రశంసలు అందుకుంటూనే మరో పక్క రచనావ్యాసంగం పట్ల మొగ్గు చూపి ముఖ్యంగా కథానికా సాహిత్యంపై దృష్టి సారించాడు. 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురితమైన గూడు కోసం గువ్వలు అయిన మొదటి కథ. అయితే ఇతని రచనలో భాగంగా మొట్టమొదటి రచనటి గూడు కోసం గువ్వలు అన్నమాట. అది ఇప్పుడు 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. 1960 ఇతని మొదటి రచనటమ్మా గూడు కోసం గువ్వలు. గూడు కోసం గువ్వలు. ఇతని నటనారంగం పునర్జన్మ. ఇతని రచన గూడు కోసం గువ్వలు. అయితే చూడండి మళ్ళా. అయితే ఇది సుమారు 150
రాశారట. మొత్తం ఎన్ని కథలు రాశారు? 150 కథలు రాశారు. ఎన్ని కథలమ్మా? 150 కథలు రాశారు. నాలుగాళ్ల మండపం అనేది ఈయన మరో రచన. ఈ గూడు కోసం గుబలే కాకుండా నాలుగాళ్ల మండపం అనేది రెండవ రచన అన్నమాట. పులికంటి బుర్రకథనిగా కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు తదితర అంశాల మీద సుమారు 100 బుర్రకథలు రచించి తానే ప్రదర్శనలు ఇచ్చాడు. బుర్రకథలు కూడా మొత్తం ఎన్ని రచించారు? 100 బుర్రకథల్ని రచించారు. తెలుసు కదమ్మా బుర్రకథ అంటే ఏంటో? బుర్రకథ అంటే సమాజంలో ఉండే పరిస్థితులు ప్రజల దగ్గర తీసుకెళ్లి చైతన్యపరచడానికి ఒక కథని ప్రధానంగా తీసుకుంటూ ప్రజలు చైతన్యపరచడాన్నే బుర్రకథ అని అంటామన్నమాట. ఈ బుర్రకథలు ఏ విషయాల మీద అంటే ప్రధానంగా చెప్పడం జరిగిందంటే కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు. చెప్పాం కదమ్మా అతని నాటకాలు ప్రధానంగా వాతావరణ కాలుష్యం, పొదుపు తదితర అంశాల మీద సుమారు 100 బుర్రకథలు రచించి తానే ప్రదర్శనలు ఇచ్చారనమాట. వెరీ గుడ్. పాఠ్యాంశ ప్రవేశికలోకి వెళ్దాం. పక్క పేజీ తీయండి. చూసారు కదా పాఠ్యాంశ ప్రవేశిక. ప్రయత్నించి ఫలితాన్ని సాధించడంలో కొందరికి ఆనందం. అసలు ప్రయత్నాలు ప్రమేయమే లేకుండా జీవితాన్ని సాగించాలన్నది కొందరి కోరిక. బాగుంది కదండి. ఇది బాగుడం కాదు, జీవిత సత్యం అన్నమాట. ప్రయత్నించి ఫలితాన్ని సాధించడంలో కొందరికి ఆనందం. అసలు ప్రయత్నాల ప్రమేయమే లేకుండా జీవితాన్ని కొనసాగించాలన్నది కొందరి కోరిక. అవన్నీ ఎందుకు? ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. మంచి మార్కులు కావాలనేసి కొంతమంది కసిగా చదివి మార్కులు తెచ్చుకుంటారు. అందులో అది ఆనందం అందరూ ఎదుర్కొంటారు. కొంతమందికి ఏదోలే పాస్ అయిపోతే చాలు అన్నట్లు ఉంటామన్నమాట. ఇది రెండవ వర్గానికి చెందింది. మనం ఏ వర్గానికి చెందింది మనకే తెలుసు కదమ్మా. సరే అయితే చూడండి. నా జీవితం అంతా ఇలాంటి ప్రయత్నాలతోనే కొనసాగుతుంది. అందుకే ఆ కుర్రవాడి బతుకు మీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను. ఏది? మొదటిదనమాట. ప్రయత్నించి ఫలితాన్ని సాధించడంలో ఉండేట ఆనందాన్ని ఎత్తుక్కున్నారు ఇక్కడ. అయితే అంటూ కాసేపు ఆగారు. ఆ కుర్రవాణ్ణి పరీక్షించడానికి నా ప్రయత్నంగా నేను జార విడిసిన కాగితం అది. ఇంతకు ఆ కుర్రవాడు ఎవరు? ఆయన చేసిన ప్రయత్నం ఏమిటి? ఈ పాఠం చదివి తెలుసుకోండి. అయితే మన పాఠ్యాంశంలో చెప్పేటప్పుడు వృద్ధులు ఏడ్ చేశారట. ఒకసారి రైలు అంటే సదూర ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పక్క వ్యక్తి దగ్గర వారపత్రిక తీసి చదువుతుండగా ఒక పిల్లవాడు అక్కడికి, అదే అనాథ పిల్లలు అన్నాం కదా, రైల్లో కొంతమంది పిల్లలు అలాగా క్లీనింగ్ చేస్తూ తిరుగుతుంటారు. ఆ పిల్లవాడు వస్తుంటే తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ని కింద వదిలాడంట. ఎందుకు? ఆ పిల్లవాడి యొక్క స్వభావం తెలుసుకోవడం కోసం. ఆ పిల్లవాడు ఏం చేశాడు? మళ్ళీ ఆ పేపర్ ని తీసి ఎవరిదైతే ఆ పేపర్ ని తిరిగి ఇచ్చాడనమాట. దాన్ని బట్టి ఆ పిల్లవాడి వ్యక్తిత్వం, స్వభావం ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. అలాంటి పిల్లవాడి కథే మన పాఠంలో చెప్పుకునేటువంటి ప్రధానమైనటువంటి కథ. పాఠంలోకి వెళ్దామమ్మా. మరి వేప చెట్టు. వేప చెట్టు అంటే తెలుసు కదా, ఎన్నో ఔషధ గుణాలు ఉండేటటువంటి చెట్టు అన్నమాట. చల్లదనాన్ని కూడా ఇస్తాడు. అయితే తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు. చూడండి, తల్లితో పోల్చడం జరిగింది వేప చెట్టుని. తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు. దరిద్రుడు గుండెల్లో నుండి పుట్టిన అంతులేని ఆశల్లా ఆ చెట్టు బోధి నుండి పుట్టిన కొమ్మలు 4 దిక్కులా వ్యాపించగలిగినంత మేర వ్యాపించాయి. కలిగిన వాడు బాగా కండు పట్టినట్లు ఆ కొమ్మలు పూతాపిందులతో నిండుగా ఉన్నాయి. ఈ వేప చెట్టు ఎలా ఉందంట? దరిద్రుని యొక్క ఆశల్లా నలుదిక్కులు పెద్ద పెద్ద కొమ్మలు వ్యాపించున్నాయి. దరిద్రుడు అంటే ఎవరమ్మా? వెరీ గుడ్.
పేదవాడు, కానీ తనకి ఎన్నో ఆశలు ఉంటాయి. పాపం ఆశలు తీర్చుకోలేం, ఆశలు మాత్రమే ఉంటాయి. ఆశలకు తీర్చుకోవడానికి తగినంత డబ్బు ఉండదు అనమాట. అలాగే ఇంకోటి కూడా ఇక్కడ చూడండి, బాగా కలిగిన వాడు కండ పట్టినట్లుగా ఆ చెట్టు ఎక్కువ పూత పిందులతో నిండుగా ఉన్నాయట. అమ్మ ఈ పేరలో వస్తే చూడండి, 4 దిక్కులు అని ఇచ్చాడు. రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. 4 దిక్కులు. ఇది విగ్రహవాక్యం రాసేటప్పుడు 4 దిక్కులు, 4 దిక్కులు. ఇది విగ్రహవాక్యం అన్నమాట. సమాసం ఏంటి? ద్విగు సమాసం. ఏ సమాసమా? ద్విగు సమాసం. అయితే చూద్దాం ఇక. ఆ చెట్టు కొమ్మలు వేలాడదీసిన 4 ఇనప గొలుసులు, ఆ ఇనప గొలుసుకు తగిలించిన ఓ పెద్ద పీట, అది ఉయ్యాల పీట. ఆ పీట మీద అతడు కూర్చున్నాడు. ఎవరు? మన పాఠ్యాంశంలో చెప్పుకున్నటువంటి వృద్ధుడు అన్నమాట. గతాన్ని నెమరేస్తూ, వర్తమానాన్ని తలపోస్తూ, భవిష్యత్తుని ఊహిస్తున్నట్లు అతడు ఓ మహాయోగిలాగా కనిపిస్తున్నాడు. అతని ముందు ఓ కుర్రవాడు నిలబడి ఉన్నాడంట. చూడండి, ఇక్కడ కొన్ని పదాలు వచ్చి అండర్లైన్ చేసుకోండి. నెమర వేయడం, నెమర వేస్తూ అన్నాడు. నెమర వేయడం అంటే ఆహారాన్ని మరలా నమరడం కదమ్మా. ఇక్కడ గతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అన్నమాట. నెమర వేయడం అంటే గుర్తుకు తెచ్చుకోవడం. అలాగా గతాన్ని నెమర వేసి జరిగిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, వర్తమానం జరుగుతున్నటువంటి కాలాన్ని చూస్తూ, భవిష్యత్తుని ఊహిస్తూ ఒక మహా మునిలాగా ప్రశాంతంగా కూర్చుంటే అతను ముందు ఓ కుర్రవాడు నిలబడి ఉన్నాడు. ఆ కుర్రవాడి నిలబడి ఉండడం వినయం ఉట్టి పడుతూ ఉంది. అయితే నిలబడినటువంటి ఆ కుర్రవాడి వినయం విధేయతలు చూస్తే ఒక పద్ధతిగా సంప్రదాయబద్ధంగా ఉన్నాడనమాట. వ్యాసములో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందముతో వెలిగిపోతుంది. అతను వేషధారణగా సంస్కారాన్ని చూపిస్తుంది. వేషధారణ అంటే మనకు తెలుసు, మనం ఈ వస్త్రధారణ నుంచి, మన కురుల నుంచి వస్త్రధారణ బట్టే మన యొక్క వేషధారణ వినయంగా ఉన్నామా లేదా అవిధేయతగా ఉన్నామా అనే విషయాన్ని తెలియజేస్తుంది అనమాట. కానీ ఆ వేషధారణ చూస్తే వినయ విధేయతలతో ఆ పెద్ద వ్యక్తి ముందు నిల్చొని ఉన్నాడట. అయితే అయినా నిమిలేత నేత్రుడై, ఇది కూడా అండర్లైన్ చేసుకోండమ్మా. నిమిలేత నేత్రుడై, నిమిలేతం అంటే అరముడుపు కళ్ళతో, చూసి చూడనటువంటి కళ్ళతో. ఏంటమ్మా అర్థం? నిమిలేతం అంటే చూసి చూడనటువంటి. నిమిలేత నేత్రుడై, చూసి చూడనటువంటి కళ్ళతో కూర్చొని ఉన్నాడు. అతను చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాడు తిను ముందు నిల్చున్న అబ్బాయిని. ఇద్దరి కనుకొళల్లో నిలిచిన నీళ్లు సంజ వెలుగుల్లో ముత్యాలలా మెరుస్తున్నాయి. అనిర్వచనమైన కృతజ్ఞతాభావం. అనిర్వచనం అనేది కూడా రాసుకోండమ్మా, లేదా అండర్లైన్ చేసుకోండి. అనిర్వచనం, అనిర్వచనానికి వ్యతిరేకమైన నిర్వచనం. అనిర్వచనం అంటే ఆ అబ్బాయికి ఉండే మనోభావాల్ని ఇంకా నిర్వచించలేనమాట. ఆ విధంగా ఆ కృతజ్ఞతాభావాల్ని తెలియజేసుకుంటున్నాడు. కృతజ్ఞతాభావం అంటే మనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోకుండా ఉండడాన్ని కృతజ్ఞతాభావం అంటారనమాట. ఇద్దరు మొగాల్లో దోబూచులాడుతుంది. మొగం అంటే ప్రకృతి, వికృతి. ఇది ప్రకృతి మొహం అన్నమాట.
ఈ ఇద్దరు మొగాళ్ళు దోబూచులాడుతుంది. అనుభూతితో తడుస్తూ వాళ్ళ మూగబోయారు. ఒకరికొకరు ఆ హావభావాల్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ ఆనందంలో ఒకరికొకరు చూస్తూ అలానే ఉండిపోయారంట. ఆ మధుర సన్నివేశాన్ని మైలపరచడం నాకు ఇష్టం లేకపోయింది. ఇదెవరు? రచయిత చెప్తున్నాడు. ఈ పెద్ద మనిషి ఆ అబ్బాయి అనుభవిస్తున్న అనుభూతులను చూసి వాళ్ళు ఆనంద పరవశించిన సన్నివేశాన్ని ఇతనికి చెదరగొట్టడం ఇష్టపడలేదు. అలాగని ఆ 4 బారల దూరంలో అలానే ఆగిపోవడం మనస్కరించలేదు. అలాగని కొద్ది దూరంలో వెళ్ళాను కాబట్టి అక్కడి నుంచి అక్కడ వెళ్ళకపోతే బాగోదని అనుకున్నారట. ఈ తటస్థ స్థితిలో అడుగు ముందుకు పడలేదు. ఈ పరిస్థితిలో అడుగు ముందుకు వేయకుండా మన రచయిత కూడా అక్కడే ఆగిపోయారట. తనివి తీరినట్లు మళ్ళీ ఒకసారి ఆ కుర్రవాడు అతని పాదాలను ఒడిచి పట్టుకున్నాడు. పాదాల మీద తలని ఆనించాడు. కన్నీటితో అతని పాదాలు కడుగుతున్నాడేమో మరి. వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. మళ్ళీ వస్తున్నాడు అనమాట. తనివి తీరా ఆ పెద్ద మనిషిని చూస్తూ ఒంగోవడం, నమస్కరించడం, కన్నీళ్ళ జారవిడ్చడం, ఇదే సన్నివేశం జరుగుతుందన్నమాట. చూడండి, మనకు చెప్పాడు కదా ఈ బొమ్మలో ఏమేమి ఇచ్చాడు. వేప చెట్టు ఇచ్చాడు, రైలు బండి ఇచ్చాడు, నెక్స్ట్ ఆ వృద్ధుని ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సాగుతుండగా ఆయన ఎటు చూస్తున్నాడు? ఆశీర్వదించడానికి ఎత్తిన చెయ్యి ఎత్తినట్లుగానే ఉంది. శారడేసి చెంపల మీద నుండి జాలువారుతున్న కన్నీళ్లు ఆ కుర్రవాడి తల మీద పడుతున్నాయి ముత్యాల్లా. అతను ఎటు చూస్తున్నాడో తెలియదు, కానీ ఆశీర్వదించిన చెయ్యి ఆశీర్వదించినట్లే ఉండిపోయి తన యొక్క హావభావాలు తెలియజేస్తూ ఆ కన్నీటి చుక్కలు ఆ పిల్లవాడి మీద ముత్యాలా పడుతున్నాయట. కన్నీటి ముత్యాలతో ఆశీర్వాదం అందుకుంటున్న ఆ కుర్రోడు ఎంత ధన్యుడో చూడండి. ఎవరైనా మన సొంత వాళ్ళు కూడా అంతగా మనల్ని ప్రేమించలేడు. అలాంటిది ఆ కుర్రవాడు తన నుంచి వెళ్ళిపోతున్నాడు విషయాన్ని మనసులో కుమిలిపోయి ఆ పిల్లవాడికి కన్నీటి వీలుకోడు చెప్తున్నాడు. నిజంగా ఆ పిల్లవాడు ఎంత అదృష్టవంతుడు కదమ్మా మరి. ఓకే, దాదాపు ఇదే సన్నివేశం 2-3 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన 2-3 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఆ ఆవరణంలో ఈ వేప చెట్టు కంటే పెద్దవైన రావి చెట్లున్నాయి, మర్రిమానులున్నాయి, జువ్వి చెట్లు ఉన్నాయి, రకరకాల పూల పాదులు ఉన్నాయి, కూరల తోటలున్నాయి. బంగారం కరిగించి పోసినట్లున్న ఆ సంధ్య వెలుగులో తడిసి ముద్దవుతున్నాయి అక్కడ చెట్లు శ్యాములు. సంధ్య వెలుగు అంటే తెలుసు కదమ్మా, సూర్యాస్తమయం సమయాన్ని సంధ్యా సమయం అంటాం. సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయమైనటువంటి సమయం. సంధ్యా సమయం. సంధ్యా సమయం ఏంటంటే సూర్యాస్తమయమైనటువంటి సమయం. సూర్యాస్తమయం. సూర్యుడు అస్తమించేటటువంటి సమయాన్ని సంధ్యా సమయం అంటారు. ఆ సంధ్యా సమయం యొక్క కాంతుల్లో ఈ మొక్కలు, అక్కడ ఉండేటటువంటి చెట్లు బంగార పూత పోసినట్లు కనిపిస్తున్నాయట. ఆ అనుభూతిలో చూడండి, పోటీ పడ్డట్లుగా వాళ్ళిద్దరు అనుభూతితో తడిసి ముద్దవుతున్నారు. అమ్మ, అనుభూతి అంటే మీకు తెలియాలి. మనం ఒక విషయాన్ని చూసి అనుభవించడాన్ని అనుభూతి అంటాం. మీరు ఒక ప్రకృతిని చూసారు అనుకోండి, ఒక అందమైన పూల తోటను చూద్దాం. ఒక వేరే వాళ్ళు చెప్తే మనం ఆనందించేదానికన్నా మనమే ప్రత్యక్షంగా చూసి ఆ హావభావాల్ని ఫీల్ అయ్యేదాన్ని అనుభూతి అంటాం అన్నమాట. ఈ విధంగా ఒకరికొకరు అనుభూతి చెందుతున్నారు. ఆ సమయంలో చూడండి, ఈ అనుభూతిని ఆకలింపు చేసుకున్నట్లుగా
చెట్ల మీద పాలపెట్లు పరవశముతో పాడుతున్నాయి. ఆకలింపు అనేది కూడా రాసుకోండి. అన్నిటికీ నేను అర్థాలు చెప్తే మరి పాఠం కొంచెం ముందుకెళ్తుంది కాబట్టి ముందుకి పాఠంలోకి వెళ్ళిపోదాం. కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగింది ఆ పరిస్థితి. ఒకరికొకరు చూసుకోవడం, అనుభూతితో తడిసి ముద్దవడం. ఆ కుర్రవాడు పైకి లేచాడు. కన్నీటితో నిండిన కండ్లను జేబురుమాలతో ఒత్తుకున్నాడు. మళ్ళీ ఒకసారి 2 చేతులు జోడించాడు. జోడించిన చేతులు జోడించినట్లే ఉంచుకొని అలాగే 4 అడుగులు వెనక్కి వేశాడు. చూడండమ్మా, పెద్ద మనిషి దగ్గర వినయ విధేయతలతో 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఈ సన్నివేశం ఎక్కడ చూస్తాం? మనము దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వినయంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తాం. అంటే సమాజానికి మంచి చేసే వాళ్ళు ఇక్కడ దేవునితో సమానమే కదమ్మా. అందుకే మహాత్మా గాంధీ చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని. మానవుడికి చేసేటటువంటి సేవ సాక్షాత్తు విష్ణుమూర్తికి సేవ చేసినట్లే. ఇంకా ప్రత్యేకించి మనం గుళ్ళు గోపురాల చుట్టూరా తిరిగి అక్కర్లేదు. అందుకే ఇక ఈ పిల్లవాడు తన్ని నమస్కరించి చేతులు జోడించి ఇంకా గిర్రును తిరిగి హుందాగా ముందుకు వెళ్ళిపోతున్నాడట. ఆ ఉయ్యాలి పీట మీద హుందాగా కూర్చున్న ఆ మహామనిషి కూర్చున్నట్లుగానే ఉండిపోయాడు. వెళ్ళిపోతున్న ఆ కుర్రవాడి వైపు తదేకంగా చూస్తూనే ఉన్నాడు. తదేకంగా అనేది కూడా రాసుకోండి. తదేకంగా, తదేకం అంటే అదే పనిగా, అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ ఆవరణంలో బాలబాలికల వసతి గృహాలు ఉన్నాయి. అతిథులకు ప్రత్యేక సదుపాయాలతో గదులున్నాయి. వయోవృద్ధులకు వసతులున్నాయి. చదువుకోవడానికి గ్రంథాలయము ఉంది. సాయం సమయాల్లో పూజకు ప్రార్థనాలయం కూడా ఉందన్నమాట. ఆ విద్యానగరంలో బాలబాలికల యొక్క వసతి గృహాలు, వయోవృద్ధుల యొక్క వసతి గృహాలు, ఎవరైతే అతిథులు వస్తారో సాయం చేయడానికి వారికి కూడా గృహాలు ఉన్నాయి. నెక్స్ట్ భోజనానికి కూడా రూములు ఉన్నాయి. ఇక్కడ గ్రంథాలయం కూడా ఉంది. గ్రంథాలయం అనేది కూడా రాసుకోండమ్మా. గ్రంథాలయం, గ్రంథాలయం సంధి పడగొడితే గ్రంథ ప్లస్ ఆలయం. ఏ సందమ్మా? వెరీ గుడ్. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. గ్రంథాలయం ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. అయితే ఆ విద్యానగరంలో వసతి గృహాలు, గ్రంథాలయాలు, ప్రార్థనా మందిరం కూడా ఉందట. అది విద్యానగరం. విద్యకు నిలయమైనటువంటి నగరం కాబట్టి విద్యానగరం. ఆ నగరములో అతడు మకుటము లేని మహారాజు. మకుటం అంటే తెలుసు కదమ్మా. మకుటం అంటే ఏంటి? వెరీ గుడ్. మకుటం అంటే ఏంటి? కిరీటం. రాజుకి రాజును తెలియజేయడానికి ప్రథమంగా ఉండేటటువంటి చిహ్నం ఏది? కిరీటం కదా. మకుటం అంటే ఏంటి? కిరీటం. అయితే ఈ విద్యానగరానికి మొకటం లేదే కానీ ఇతను మహారాజు అన్నమాట. ప్రతిరోజు అదే సమయానికైనా అక్కడికి వస్తారు. ఆ పీట మీద కూర్చుంటారు. ఆయన అక్కడ ఉన్నంతసేపు అసలు ఆ ప్రశాంతతకి మారు పేరాయన. ఆ వాతావరణమే ప్రశాంతమైనది. ఆ ప్రదేశానికి ఇతను వస్తే మరీ ప్రశాంతత ఇంకా ఎక్కువ సంతరించుకుంటుందట. ఆ ప్రదేశం మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా బాలబాలికలు చదువుకుంటారు, రాసుకుంటారు. తమ తమ పనుల్లో తాము లీనమవుతూ ఉంటారు. లీనమంటే ఎవరి పనుల్లో వారు నిమగ్నం అవడం అన్నమాట. తమ పనులు తామే నిర్వర్తించుకుంటున్న మనుషుల్ని, శ్రద్ధగా చదువుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఆ గోరింత దీపాల్లో కొండంతే వెలుగుల్ని ఆశిస్తూ ఆయన ఆనందానుభూతిలో తేలిపోతుంటారు.
అంటే ఎటువంటి ప్రయోజనం లేనటువంటి రోడ్డు మీద ఉండేటువంటి అనాథ పిల్లలు బాలబాలికలు ఇప్పుడు విద్యానగరానికి వచ్చి ప్రయోజకులు అవుతుంటే అది ఆ సన్నివేశాన్ని చూసి ఎంతో సంతోషపడి ఆనందంతో తొలతూగుతుంటారట. రాత్రి 7 గంటల ప్రాంతంలో గంట కొడతారు. గంట శబ్దం చెవిన పడటంతో పిల్లలందరూ బిలబిలా వచ్చి గుమిగూడతారు. రాత్రి 7 గంటలకి గంట కొడితే తెలుసు, రాత్రి 7 గంటల గంట కొడితే మీరెందుకు వస్తారు కదమ్మా, 6:30కి దేనికి, మన భోజన సమయం అన్నమాట. ఈ విజయనగరంలో కూడా 7 గంటలకి గంట కొట్టగానే పిల్లలందరూ ఒక దగ్గరికి వచ్చి గుంపులా చేరతారట. ఒక్కొక్కడి చేతిలో ఓ కంచం మంచినీళ్ళు లోట తెచ్చుకొని అక్కడ చేరేసరికి ఆయన ఉయ్యాలపేట నుండి లేచి నిలబడతారు. ఆయన నిలబడగానే పిల్లలందరూ వరుసగా నిలబడతారు. అందరూ కలిసి గుంతెత్తి పాడుకుంటూ ముందుకి కదులుతుంటారు. ఒక్కొక్కరు ముందుకు నడుస్తుంటే ఒక చోట కంచంలో అన్నం వేస్తారు, ఇంకో చోట కూర వేస్తారు, ఇంకో చోట చారు వేస్తారు. మనకి తెలుసు కదమ్మా భోజనంలో. అదే భోజన సమయంలో కూడా ఆలే ఒక్కొక్క ప్లేస్ లో అన్నము కూర చారు తీసుకుంటూ ముందుకు వెళ్ళి భోజన దృశ్యం చూడండి. ఆ పిల్లలందరూ అన్నం వడ్డించుకునే దృశ్యం కనులు పండగ ఉంటుంది. నెక్స్ట్ పారాకి వెళ్దాం. తెగిన గాలిపటాన్ని తాడు విడిచిన బొంగరాన్ని ఒక చోట చేర్చి గోరింత దీపాలకు కొండంత వెలుగుని చేకూర్చాలని కృషి చేస్తున్న ఆ మహామనిషిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. తెలుసు కదమ్మా, తెగిన గాలిపటం దారం తెగిపోయింది అనుకోండి, గాలిపటం ఎక్కడికి వెళ్ళి చేరుతుందో కూడా తెలియదు, దానికి గమ్యమే లేదు. మనం వేసేటటువంటి గాలిపటానికి చేతిలో దాని తాడు మన దగ్గరకు ఉంటే అది ఎటు వైపు వెళ్ళాలనేదే మనం మార్గం చూపిస్తాం. అదే తాడు తెగిపోతే దాని గమ్యమే తెలియదు అనమాట. అలాంటి చల్లాచెదరుగా పడి ఉన్నట్టు బాలల్ని తీసుకొచ్చి ఒక దగ్గర విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి పిల్లల్ని, అంటే ఎటువంటి ఆశ లేనటువంటి పిల్లల్ని ఒక కొత్తనే వెలుగునిస్తున్నటువంటి మహామని ఆ మనిషిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది అనమాట. అయితే ఆయన మాట్లాడతాడు, అవి మాటలు కావు, జీవిత అనుభవం నుంచి వెలువడిన అక్షర సత్యాలు. అయితే ఆయన మాటలాడేటువంటి విధానం ఒట్టి మాటలు కావమ్మా, జీవితంలో అనుభవించేటటువంటి అది జీవిత సత్యాలు అన్నమాట. చూడండి, ఆయన అప్పుడప్పుడు గత స్మృతులు అనేది కూడా అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. గత స్మృతులు, గత స్మృతులు. గత అంటే జరిగిపోయినదని అర్థం. జరిగిన. స్మృతి అంటే జ్ఞాపకాలు. స్మృతి అంటేటమ్మా జ్ఞాపకాలు. అయితే అతను అప్పుడప్పుడు గత స్మృతితో నవ్వుతుంటాడట. మనకి తెలిసి ఎక్కడో ఏదో ఒక విషయం జరిగింది అనుకోండి, పాఠం సీరియస్ గా చెప్తున్నప్పుడు ఆ గుర్తు తెచ్చుకొని ముసిముసిగా నవ్వుతుంటాం. అతను కూడా ఆ విధంగా నవ్వుతున్నాడట. ఏమైందో మరి ఎప్పుడు చూద్దాం. జీవిత అనుభవం నుంచి వడదెబ్బ తగిలిన జీవిత అనుభవం అనే వడదెబ్బకు నలిగిన పువ్వు ఆయన వాడిపోలేదు. చూడండి, నిజమే, మంచి పనులు చేసే వారి మీద సమాజం ఎన్ని మాట్లాడతారు. ఆ విధంగా ఎంతో మంది ఎన్నో అతను మాట్లాడినా, అతని మీద రాలి రుగినా కూడా అతను చేపట్టినటువంటి ఆ కార్యాన్ని వదులుకోలేదు. ఎదురు దెబ్బల్ని పొందుకుంటూ ముందుకి అతని లక్ష్యం కోసం సాగిపోతున్నాడు అన్నమాట. ఆయన కష్టాలు భరించాడు. కాకులు అరుపుల్ని విని లోకమే కాకులు అనుకున్నాడు. ఆయన ఓర్పు వహించాడు. తన ధ్యేయాన్ని అందుకోవడంలో నేర్పు చూపించాడు. అందుకే మనకి చెప్తూ ఉంటారు, ఉత్తముడు ఏ పని చేసినా ఎన్ని కష్టాలున్నా ఆ పనిని వదులుకోకుండా తన యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. మధ్యము లేట్ చేస్తారు. పని ప్రారంభించి ఎవరో లోకులు కాకుల్లా అరుస్తున్నారని, కష్టం ఉందని పనిని వదులుకుంటారు. మరి అదము లేట్ చేస్తారు, ఏమీ చేయకుండా ప్రశాంతంగా కూర్చుంటారు అనమాట. ఉత్తముల యొక్క లక్షణం ఎలా ఉంటది?
అతను చేరవలసిన లక్ష్యాన్ని అతను చేరుతాడు. లోకులు ఎన్ని మాటలన్నా ఎన్ని రాళ్ళు రువ్వినా దాన్ని పట్టించుకోరు అనమాట. అలా జయించి ముందుకెళితే మన లక్ష్యాన్ని మనం చేరతామన్నమాట. ఇతని లక్ష్యం ఒకటే, అనాథులు చేరదీసి గొప్పవాళ్ళు చేయడం అనమాట. అందుకే లోకులు కాకులా అనుకున్నా కూడా వాటిని అన్నిటి విడిచిపెట్టి తన ధ్యేయం కోసం ముందుకే సాగుతున్నాడు. ఆ ఫలితంగా ఎప్పుడో అటుబారుడు ఇటుబారుడు మించిన గుడిసెల్లో బుడ్డి దీపం గుడ్డి వెలుగుల్లో ఓ కుర్రవాడి ఓనామాలు దిద్దుకున్నాడు. బుడ్డి దీపం అందించే గోరింత వెలుగుల్లో ఆ కుర్రవాడి భవిష్య జీవితంలో కొండంత వెలుగు కోసం ఆయన ప్రయత్నించాడు. ఇది 30 ఏళ్ల నాటి మాట. ఇలాగే అతని ఆలోచనలో ఇంతకు ముందు ఎటువంటి దిశానిర్దేశం లేనటువంటి పిల్లల్ని తీసుకొచ్చి 30 సంవత్సరాలు అతను ప్రయోజకుడు అయిన తర్వాత జరిగిన కథే ఇది. మరి ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు అలాంటి కుర్రవాళ్ళు ఒక్కరా ఇద్దరా? ఇంతకుముందు అతను రైళ్లలో తీసుకొచ్చిన పిల్లవాడు ఒక్కడ వల్లే ఇప్పుడు ఈ విద్యానగరంలో చాలా మంది అనాథి పిల్లల యొక్క జీవిత గమనం సాగుతుందన్నమాట. దిశానిర్దేశం జరుగుతుంది. ఈ వేలాది గోరింత దీపాలకు కొండంత వెలుగు ఇవ్వాలని ఆహార్యం కృషి చేస్తున్న ఉపాధ్యాయులు 100 మంది. ఈ పిల్లలకి చదువు చెప్పడానికి అహర్నిశలు రాత్రి పగళ్ళు కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా విద్యానగరం కొన్ని 100 మంది ఉన్నారట. అందరూ ఆయన చేతి సెలవుతో బతుకుతున్న వాళ్ళే. ఎప్పుడైనా చూడండి, ఏమండి ఆయనేముంది, పరిహితార్థం పేరుతో స్వార్థం పెంచుకుంటున్న మనిషి. చూడండి, ఎవరైనా అనేటప్పుడు ఆయనకేముందిలేండి, పరహితం పరల యొక్క మేలు కోసం, హితం అంటే మేలు, ఇతరుల మేలు కోసం పేరు చెప్పుకొని చూడండి, పరహితార్థం పేరుతో స్వార్థం పెంచుకుంటున్న మనిషి. ఇతరుల మేలు కోసం అని చెప్పేసుకొని అతని స్వార్థానికి అతను బతికేస్తున్నారని అనుకుంటున్నాడు మనిషి అని చెప్పినప్పుడును కొంతమంది అనేవారట, నోరు లేని పిల్లవాళ్ళు అర్ధ కడుపులతో నోలు కొడుతున్న మనిషి. అంతే, సమాజంలో ఎవరైనా మంచి పని చేస్తే అతను ప్రోత్సహించరు, కానీ నోటుకొచ్చిన ఎన్నెన్నో మాట్లాడతారు. అందుకే ఒక చెప్పారు, అంటే జీవిత సత్యం ఉందన్నమాట. మనం సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ సమాజానికి మేలు చేసే వారికి మనము ఏడ్ చేయకూడదమ్మా, కించపరచకూడదు. అయితే చూడండి, అయితే రకరకాలుగా ఈ లోకం ఆడిపోసుకుంటుంది కదా, అది అలాంటి మాటల్ని మీరు ఎలా భరించగలరని కవి అడిగాడు అనమాట. మీ గురించి కొంతమంది ఇలా అంటున్నారు కదా, పరహితార్థం పేరు కోసం అతని స్వార్థం కోసం నడుపుతున్నాడు ఆశ్రమాలు, అర్ధ కడుపులు మాటించేసి ఆ పిల్లలు డబ్బులు తింటున్నాడని వేరే విధంగా మాట్లాడుతున్నా కదా. ఇలాంటి మాటలు అనేటప్పుడు మీకు ఏమైనా బాధ అనిపించదా అని రచయిత అనేటప్పుడు ఏమన్నాడో చూద్దాం. బాబు, ఉప్పునో కారం పొడినో ఒక మనిషి మీద చల్లి చూడు, అతని ఒంటి మీద పుండ్లుంటేనే మండుతుంది, లేకుంటే రాలిపోతుంది. అంతే బాబు, నిజమే కదమ్మా, ఇది జీవిత సత్యం. మన ఒంటి మీద గాయం ఉంటే ఆ కారమో ఉప్పో తగులుతో మండుతుంది. మన ఒంటి మీద గాయం లేనప్పుడు ఎందుకు మండుతుంది? మనము తప్పు చేస్తుంటే వాళ్ళ మాటలు మనం విని బాధపడతాం. మనం తప్పు చేయనప్పుడు లోకుల మాటలు మనకి లెక్కకి రావన్నమాట. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మనకి బుద్ధుడు తెలుసు కదమ్మా, గౌతమ బుద్ధుడు భిక్షాటనం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ తిడుతుందట. అయితే భిక్షం ఇవ్వచ్చు, లేకపోతే మానేవచ్చు, కానీ తిట్టేటప్పుడు గౌతమ బుద్ధుడు చిరునవ్వు నవ్వుకుంటూ వచ్చేసాడట. అప్పుడు అక్కడ ఉండేటప్పుడు ఒక శిష్యుడు చెప్పాడట, అదేంటి స్వామీజీ, అతను మిమ్మల్ని తిడుతుంటే మీరు నవ్వుతున్నారు, మీకేమైనా కోపం అనిపించలేదా అని. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమన్నాడో తెలుసా, ఇప్పుడు అతన్ని తిట్టాడని నేనెందుకు కోపపడాలి, అతని కోపం తిరిగి అతనికే చెందుతుంది కదా అన్నాడట. అదేలాగా అని అడిగితే, నువ్వు 4
రూపాయి నాకు ఇచ్చావనుకో, ఆ డబ్బులు నేను తీసుకుంటే నాదవుతుంది. నేను తీసుకోలేదనుకో, అప్పుడు ఎవరిదవుతుంది? నీదే అవుతుంది. అంటే ఎవరి పాపానికి వాళ్ళే ప్రాయచిత్తులు అనమాట. ఇక్కడ పెద్ద మనిషి కూడా అదే చెప్పాడు. పాపముగా వాళ్ళు సొమ్ము మనం తింటే మనకి పాపాలు తగులుతాయి, కానీ అది తిననప్పుడు మనకి ఆ పాపం మనకెందుకు తగులుతుంది బాబు అని చెప్పేసి చెప్పాడట. అందుకే చూడండి, ఈ మాత్రం అవగాహన శక్తి లేకుండా ధ్యేయాన్ని వదిలిపెడితే అది పిచ్చితనం బాబు, కాకుంటే శాతగానితనం అని నవ్వేవారు. జీవితాన్ని కాసి వడపోసి పరమ సత్యం. అందుకే అప్పుడప్పుడు ఆయన వద్దకి వెళ్ళేవాణ్ణి. ఆ ఉయ్యాలపేట మీద ఆయనకు ఎదురుగా కూర్చుంటే ఇద్దరి బరువుతో ఆ చెట్టు కమ్మ వంగుతూ లేస్తూ గాలివాటముగా కదులుతూ ఉంటే అదొక చిత్రమైన అనుభూతి. ఆయన జీవిత అనుభవాల్ని వింటూ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని ఆశించడంలో ఆనందం. ఆ ఉయ్యాలపీట మీద ఆయన ఎదురుగానే కాదు, ఆయన గుండెల్లో కూడా కాస్త చోటు సంపాదించుకున్నాను. ఇందాకలే మీకు చెప్పాను, ఈ కృష్ణారెడ్డి వాళ్ళ స్నేహితుడే ఈ వృద్ధుడు అనమాట. అయితే నేను అతను కూర్చున్నటువంటి పీట మీదే కాదు, ఆయన మనసులో కూడా నేను చోటు సంపాదించుకున్నాను అంటున్నాడు. అందుకే ఆయన నన్ను ఆప్యాయంగా దగ్గరికి చేర్చుకున్నాడు. ఆ రోజు కూడా వెళ్ళాను. ఏ రోజు? మనం ఇందాకలా ఒక సన్నివేశాన్ని చూసామన్నాం కదా, ఒక అబ్బాయి ఇతను ఆనంద అనుభవాలతో కన్నీటిలో తడిసి ముద్దవుతున్నటువంటి సమయములో నేను కనిపించగానే ఆప్యాయంగా రా బాబు రా అని నవ్వుతూ ఆహ్వానించే మనిషి ఆ రోజు నా రాకను గమనించే స్థితిలోనే లేదు. ఎప్పుడు వెళ్ళినా ఆప్యాయంగా పిలిచేటువంటి వ్యక్తి ఆ రోజు వెళ్ళాను, కానీ నా రాకను గమనించలేదు. అతని ఎదురుగా నిలబడ్డాను. ఆ ఆనందానుభూతి నుండి ఆయన తేరుకోలేదు. ఆ అనుభూతిని చెరిపేయడానికి నేను సాహసించలేదు. అలానే మరో 4-5 నిమిషాలు దొర్లిపోయాయి. నాకు తెలియకనే నాలో ఓర్పు నశించింది అనడానికి నిదర్శనంగా ఓ పడుదగ్గు మెల్లగా దగ్గాడట. ఎంతసేపు ఉంటాను అతను చూడట్లేదు అని ఒక పొడిదగ్గు రచయిత దగ్గాడట. ఆయన ఏకాగ్రత భంగం కలిగింది. అప్పుడు అరమోడ్పు కన్నులతో నన్ను చూస్తూ ఎప్పుడొచ్చావు బాబు అని అడిగాడు. ఆప్యాయత ఎలా ఉంటుంది అని అడిగితే అది ఆయన పిలుపులా ఉంటుందని చెప్పవచ్చు. చూడండి, ఆప్యాయత ఎలా ఉంటుందంటే అతను పిలిచేటువంటి విధానంలో ఉంటుందని కవి ఇక్కడ వర్ణించాడు. అదృష్టవంతునికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు కవికి వృద్ధుడు అడిగాడంట, ఎప్పుడొచ్చావు బాబు అని అంటే, అదృష్టవంతుడికి కన్నీటి వేడుకోలు జరుగుతున్నప్పుడు వచ్చానని చెప్తున్నాడు. అయితే రోమనంకి 2లో పేర చూడండి. నా మాట చెవిని పడడంతో ఆయన పెదవులు అందమంగా, సందర్భం వచ్చింది కదా బాబు, ఆ అబ్బాయి గురించి చెప్తానని చెప్పేసి చెప్పాడు. కానీ మనకు సమయం లేదు కాబట్టి ఈ పాఠ్యాంశం మొత్తం మనం చెప్పుకోలేము. ఈ పాఠ్యాంశ సారాంశం ఒక 5 నిమిషాల్లో చెప్తాను. అయితే ఒక పెద్ద ఆయన ఒక రైల్లో ప్రయాణిస్తుండగా ఒక న్యూస్ పేపర్ తీసి చదువుతుంటే ఒక అబ్బాయి రైలు పెట్లు తుడుచుకుంటూ తన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక పెద్ద అతను పిలిచి, బాబు నీ పేరేం పేరు బాబు అంటే, ద్వారే రాజు అనుకుంటూ తన దగ్గర ఉన్న చిల్లర్ని ఎగరేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళిపోయాడు. ఈ పేపర్లో ఏ కథ అయితే చదివాడో అదే సన్నివేశం ఈ రైల్లో ఉన్నటువంటి ఈ వృద్ధుడికి ఎదురైందనమాట. ఆ రైలు పెట్టి తుడుచుకుంటూ ఒక అబ్బాయి తన దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయిని అతను ఏం చేయాలంటే కొంచెం పరీక్షించాలనుకున్నాడంట.
పరీక్షించాలని చెప్పేసి ఏం చేశాడంటే తన చేతిలో ఉన్నటువంటి ఆ దినపత్రికని కింద విడిచి అలాగా నిద్రపోయేటట్లు నటిస్తున్నాడు. ఆ అబ్బాయి అటు ఇటు చూస్తూ ఈ దినపత్రిక ఎవరిదా అని చూసి ఆ పెద్దానికి లేపి ఆ దినపత్రికని తనకి ఇవ్వడం జరిగిందట. అప్పుడు వృద్ధుడికి అనిపించింది ఆ అబ్బాయి యొక్క నిజాయితీ. అప్పుడు ఆ అబ్బాయితో అన్నాడు, అమ్మా నువ్వు చిన్నప్పుడు ఈ పని చేసుకున్నా బానే ఉంది, రేపు పెద్ద అయితే ఈ పని చేయడానికి నీకు నామోసి అనిపించదా అని చెప్పాడు. కనీసం చదువుకోవచ్చు కదా, చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే నువ్వు చెప్పుకోవడానికి కూడా బాగుంటది కదా అంటే ఆ అబ్బాయి అన్నాడప్పుడు నాకు చదివించడానికి ఎవరున్నారు అన్నట్లు ఆ వృద్ధుడి వైపు అలాగా చూశాడు. అప్పుడు ఏం చేశాడంటే వృద్ధుడు, సరే అయితే నేను చదివిస్తాను నాతో వస్తావా అంటే మరో మారు మాట ఆడకుండా ఆ వృద్ధుడు వెనక్కే అలా వెళ్ళిపోయాడు. ఆ తీసుకెళ్ళడం అంటే అబ్బాయి 30 సంవత్సరాల తర్వాత ప్రయోజకుడు అయ్యి ఒక ఇంటివాడు అయిన తర్వాత తిరిగి వేరే ప్రాంతానికి వెళ్తూ పెద్ద ఆయనతో చెప్పాడు అనమాట, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు పుట్టానో కూడా నాకు తెలియదు, అందుకని చెప్పేసి నేను ఎక్కడున్నా కూడాను ఈ విద్యానగరానికి మీరు తీసుకొచ్చిన రోజే నా యొక్క పుట్టినరోజు కాబట్టి ప్రతి పుట్టినరోజుకి ఎక్కడున్నా కూడా ఈ విద్యానగరంలోకి వచ్చి నా పుట్టినరోజు జరుపుకుంటానని చెప్పేసి వెళ్ళి అతని యొక్క పుట్టినరోజుకి వచ్చినట్టు సందర్భమే మనం చూసినటువంటి ఈ దృశ్యం అన్నమాట. అది బాబు జరిగిందని చెప్పేసి చెప్తాడు. ఆ అబ్బాయితో ప్రారంభమైన విద్యానగరం ఇప్పుడు కొన్ని వందల మంది అనాథులకి అభాగ్యులకి దిశానిర్దేశం చేస్తుందన్నమాట. అది మన పాఠ్యాంశం యొక్క పూర్తి సారాంశం. ఇప్పుడు మన పాఠం చెప్పాం కదమ్మా, పేజ్ నెంబర్ 105లో కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ప్రశ్న, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది వివరించండి. చెప్పుకున్నా కదా తల్లి ప్రేమ ఎలా ఉంటుందో దాన్ని వివరించండి అన్నారు. రెండవది, వినయముతో నిలబడడం వేషంలో సంస్కారం అంటే మీకేమర్థమైంది, ఏమర్థమైందో ఇది హోంవర్క్ నోట్స్ లాగా రాసి చూపించండి. తర్వాత అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావాన్ని ఎవరి పట్ల ఎందుకు ప్రదర్శించాలి. తర్వాత ప్రశ్న, మీ బడి మీ ఇల్లు ప్రశాంతతకు మారుపేరుగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, నీ వంతు పాత్ర ఏంటి. తర్వాత ప్రశ్న, విద్యాలయ ఆవరణం కనుల పండగగా ఉంది కదా, మీ కంటికి కనుల పండగగా ఏమేమి గోచరిస్తాయి. విద్యానగరం చూడడానికి ఆ ప్రశాంతమైన వాతావరణం కనుల పండగగా ఉన్నాయి కదా, మీ కనులకు ఇంపుగా కనిపించాలంటే ఏమి దృశ్యాలు అనేది మీకు తెలుస్తాయి కాబట్టి రాయాలి. తర్వాతది, పెద్దల మాట జీవిత అనుభవాలు అక్షర సత్యాలు ఎందుకో వివరించండి. సందర్భానుసారంగా కూడా మనం చెప్తాం కదా, పెద్దల మాట సద్దన్న మూట అనేది. ప్రతి మాట పెద్దలు నిజ జీవితంలో అనుభవించేటటువంటి అక్షర సత్యాలు అనమాట, జీవిత సత్యాలు. అవి ఎందుకనేది మనం వివరించి రాయాలి. ఈ పాఠం ఇంతటితో ముగిస్తున్నాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆర్వీఎం అండ్ ఎస్ఎస్ఏ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.